దీని మీద నేను కూడా ఎందుకు వచ్చామనేది కూడా 2 మాటలు. నా పేరు సయ్యద్ రసూల్ సాహెబ్, ల్యాబ్ టెక్నీషియన్, జలదంగి పిహెచ్సిలో పనిచేస్తుండేవాడిని. ఇప్పుడు నెల్లూరు జీజీహెచ్లో టీహెచ్ వార్డ్ నందు ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. నాకు అక్కడ ఉండే వైద్యాధికారి గారు స్టాఫ్కు మధ్య కొద్దిగా సెలవులు ఇవ్వడం, అసభ్యంగా పదజాలం వాడడం, దూషించడం వలన సదరు వైద్యాధికారి దంపతులపైన 9 మంది కలిసి కంప్లైంట్ ఇచ్చిన నెపంతో నన్ను 7-8 చోట్ల డిప్యుటేషన్ పేరుతో తిప్పుతూ నన్ను సరెండర్ చేశారు. ప్రజెంట్ నేను నెల్లూరులో వర్క్ చేస్తున్నాను. డిసెంబర్ 2024 నుంచి 2023 అక్టోబర్ నుంచి స్టిల్ ఈ రోజు వరకు నాకు జీతభత్యాలు చెల్లించకుండా దాదాపు 23 నెలలండి. చెల్లించకుండా సదరు వైద్యాధికారి మీనమేషాలు లెక్కిస్తున్నారు. నేను ఎంతోమంది 2 డిఎంహెచ్ గారిని కలిశాను. నా రిప్రజెంటేషన్లో నా వ్యక్తిగత సమస్యని చెప్పాను. అయినా తపాలా ఇచ్చినా ఎవరు స్పందించట్లేదు. నేను ఇంకా లేబర్ డిపార్ట్మెంట్ని ఆశ్రయిస్తే ఆయన లేబర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ గారు జీతభత్యాలు పెట్టించవలసిందిగా డిఎంహెచ్ గారికి ఆర్డర్ ఇచ్చినారు. ఆర్డర్ను బేస్ చేసుకొని ప్రస్తుతం ఉన్న డిఎంహెచ్ గారు డాక్టర్ వి సుజాత గారు జలదంగి వైద్యాధికారి గారికి జీతాలు పెట్టవలసిందిగా ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయినప్పటికీ సారు జలదంగి వైద్యాధికారి జీతాలు పెట్టడానికి సస్యమీరా అంటున్నారు. జలదంగి పిహెచ్సిలో జీతభత్యాలు చెల్లించవలసిందిగా తదుపరి డిసెంబర్ 2024 నుంచి ఇప్పటి వరకు టీహెచ్ వార్డు జీజీహెచ్ నెల్లూరు హాస్పిటల్ నందు జీతభత్యాలు చెల్లించవలసిందిగా ఎంక్వైరీ రిపోర్ట్ విచారణ అధికారి డిఎంహెచ్ గారు సబ్మిట్ చేస్తున్నారు. ఆ వైద్యాధికారి నన్ను ఒక్కరినే కాదండి, ఇంకొక 2 కూడా సరెండర్ చేస్తున్నారండి. ఆ ఏఎన్ఎం కూడా రెగ్యులర్ ఏఎన్ఎం హైకోర్టులో ఫైట్ చేస్తుందండి. అతను వ్యక్తిగత కష్టపెట్టుకొని బూతులు తిడుతూ సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే జస్ట్ కంప్లైంట్ పెట్టిన పాపానికి ఒక్కొక్కరిని సరెండర్ చేసుకుంటూ జిల్లా ఉన్నతాధికారిని లోబర్చుకొని ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి 60 కిలోమీటర్ల దూరంలో వచ్చాను అయిపోయింది. కనీసం జీతభత్యాలు పెట్టాలి కదా, ఈగో తీసుకొని నా లాంటి చిరుద్యోగి మీద ఇంత కష్టపించుకొని ఎంతమంది అధికారులు చెప్పినా వినకుండా రాతపూర్వక సమాధానాలకి ప్రతి రాతలు ఏదో ఒకటి రాసి పంపిస్తుంటే జిల్లా ఉన్నతాధికారులు చోద్యం చూస్తూ నాకు న్యాయం జరగకుండా ఉండకపోతే చివరి దశగా హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చిన నివేదికను అమలుపరచవలసిందిగా జిల్లా పరిపాలనాధికారి దగ్గరకు వచ్చి నిర్ణయించుకున్న పిదప ఆయన జిల్లా వైద్యాధికారి గారిని పిలిచి యాక్షన్ తీసుకోమని చెప్పారు. ఈ రోజైనా నా సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితి ఇంకో ఏ కాంట్రాక్ట్ ఉద్యోగి రాకూడదండి. నేనైతే నిలబడ్డాను 24 నెలలు, ఇంకోరైతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. దయచేసి ఆ సంబంధిత వైద్యాధికారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. 2 జీవితాలను నాశనం చేసిన ఆ వైద్యాధికారి మీద చర్యలు తీసుకొని నా జీతభత్యాలను ఇన్వెంటరీ రిలీజ్ చేసేటట్టు మీ ద్వారా కూడా నేను గౌరవ ప్రెస్ వాళ్ళకి వినతి పత్రం సమర్పిస్తున్నాను. ఈ రోజుకైనా నా సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా మీ అందరిని కోరుతున్నాను. మేము మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ నుంచి కూడా 13 ఉమ్మడి జిల్లాల నుంచి కూడా రసూలుకి జీతభత్యాలు రావట్లేదు అనేటువంటి విషయం మీద మద్దతుగా ఈ రోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి సమస్యను పెట్టడానికి అయితే వచ్చాం. కలెక్టర్ గారు లేబర్ కమిషన్ ఆర్డర్, డిఎంహెచ్ఓ ఆర్డర్, ఎంక్వైరీ ఆర్డర్ 3 పరిశీలన చేసి ఇతనికి జీతాలు చెల్లించాలి, చెల్లించకపోతే డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటాం, ఫైల్ నాకు పంపించండి, ఈ విషయం మీద సాయంత్రం లోపు తేల్చమని డిఎంహెచ్ఓ గారికి అక్కడే కలెక్టర్ గారు ఆర్డర్ వేయడం జరిగింది. ఈ విషయంలో కలెక్టర్ గారు స్పందించి జీతాల విషయాన్ని రిపోర్ట్ల ఆధారంగా రసూలుకి చెల్లించాలనేటువంటి నిర్ణయాన్ని లేదా డాక్టర్ గారి మీద చర్యలు తీసుకోవడానికి డిసిప్లినరీ యాక్షన్ అధికారుల ఆర్డర్ని ఉల్లంఘించుతున్నారు కనుక యాక్షన్ తీసుకుంటాం అనేటువంటిది ఫైల్ రెడీ చేసి పట్టమని చెప్పడం జరిగింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి కూడా ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్, మరి జిల్లా కలెక్టర్ గారు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. రసూల్ సాహెబ్ జీతం విషయం వారం రోజుల్లోపు కనుక పరిష్కారం కాకపోతే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు అందరం కూడా డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ని అన్నిటినీ ఆపి తదుపరి ఈ విషయాన్ని తేలే వరకు మాత్రం విధుల్లో కూడా వెళ్ళబోమని చెబుదాం అనుకుని వచ్చాం. కానీ కలెక్టర్ గారు తప్పనిసరిగా డాక్టర్ గారి మీద యాక్షన్ తీసుకుంటాం లేదా జీతాలైనా పెట్టిస్తాం, ఈ విషయంలో మీరేం ఆందోళన చెందక్కలేదు, మీరు జాగ్రత్తగా వెళ్ళరండి, ఇది జెన్యూన్ విషయం అని చెప్పడం జరిగింది. ఈ విషయంలో జిల్లా అధికారికి, కలెక్టర్ గారికి కూడా అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.